విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు'. అవును. గతంలో వచ్చిన బిచ్చగాడు ఫేమ్ అనమాట. విజయ్ ఆంటోనీ ఫేమ్ కాదు. వాళ్ళిద్దరు కాంబో అనమాట. బిచ్చగాడు డైరెక్టర్ అలాగే బిచ్చగాడు హీరో ఇద్దరు కలిసి మళ్ళీ తీస్తున్న మరో మూవీ 'వంద దేవుళ్ళు'. సేమ్ దాంట్లో అమ్మని దైవంగా చూసి కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు అమ్మని అమ్మలాగా చూడండి అని ఇంకో కాన్సెప్ట్ 'వంద దేవుళ్ళు' అనే మూవీ వీళ్ళిద్దరు వస్తారనమాట. జూన్ 19న ఈ సినిమా రిలీజ్ ఉంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే అంటాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కొన్ని అవసరాలుంటాయి. వాటి మెయిన్‌గా మొదటిది కడుపు నిండా తినడం, నిద్ర, వాటితో పాటు మూడోది ఒక తోడు ఎత్తుకోవడం అని ఉంటది. ఈ టీజర్ ఇక్కడితో స్టార్ట్ అయ్యి, తర్వాత ఇక మొత్తం టోటల్‌గా ఒక ఆడవాళ్ళ డామినేషన్ చేసే మగవాళ్ళ ఆధిపత్యం ఏదైతుందో దాని గురించి ఉండేటట్టుంది. డెఫినెట్‌గా ఈ ట్రైలర్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. గతంలో మనం చూసిన అన్ని ఒక ఎత్తయితే సినిమాలు అమ్మ గురించి వచ్చిన ఏ సినిమాలైతున్నాయో 'బిచ్చగాడితో' సహా ఈ సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ సినిమా ఒకటే ఒక ఎత్తులాగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. విజయ్ ఆంటోనీ గాని అలా ఒక మధ్య తరగతి వాళ్ళిద్దరు వేరే వాళ్ళు కలుసుకోవడం గాని, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ గాని అలాగే అమ్మని అమ్మలాగా చూడాలని చెప్పి ఈ ఈ వర్డ్ ఏదైతుందో దీన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు చేసే సినిమా గాని, ఇంకోటి కూడా సాంగ్ కూడా ఒకటుందనుకుంటా. లోకంలోని దేవుళ్ళందరూ కలిసి వచ్చిన అమ్మ అమ్మే కదా! అని సాంగ్. నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్ గూడా. మనం ఈ ట్రైలర్‌లో ఏదైతే చూసినామో డెఫినిట్‌గా నాకైతే ఫ్రెష్ ఫీల్ అనిపించింది. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. 'విజయ్ ఆంటోనీ 100 దేవుళ్ళ' ట్రైలర్ ఒకటి వచ్చేస్తే సినిమా కోసం ఈగర్‌లీగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను వెయిట్ చేస్తున్నా. సినిమాలో చాలా దాగి ఉన్నాయి. ఇక్కడ ఒక ఆడది ఒక మగాడి జీవితాన్ని మార్చేస్తదనే డైలాగ్ గాని నిజంగా ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి దాంట్లో. అమ్మకి గూడా ఒక జీవితం ఉంది అని చెప్పి ఇంకొక డైలాగ్ గాని, ట్రైలర్‌లో ఒక ఇంటెన్షన్ బాగా చూపిస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏదైతే ఉందో 'బిచ్చగాడు' కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. అవ్వాలి కాదు అవుద్ది అనేలాగా ఉంది. డెఫినిట్‌గా నాకైతే ఈ ట్రైలర్ బాగా నచ్చిందబ్బా! ట్రైలర్‌లో ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయండి. చాలా మాట్లాడుకోవచ్చు ఈ ట్రైలర్ గురించి. అవి ఇవి ఇవి అమ్మ. డైలాగులు గాని, అమ్మని అమ్మలాగా చూడాలనేది గాని, బిచ్చగాడు స్టార్టింగ్‌లో కూడా ఇచ్చిండు. బిచ్చగాడు కాన్సెప్ట్ ఏంది? అమ్మని దైవంలాగా భావించిర్రు. కానీ 100 దేవుళ్ళు అమ్మని అమ్మలాగా చూడండి, మనిషిని మనిషిలాగా చూడండి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే నిజంగానే వాళ్ళ దగ్గర వాళ్ళ డామినేషన్ గాని, వాళ్ళు గాని మళ్ళీ ఎందుకు ఊళ్ళో వాళ్ళకి భయపడి, ఇంట్లో వాళ్ళకి భయపడి, మొగుడికి భయపడి, ఇప్పుడు అందరికి భయపడి మేము ఎలా బతకాలని ఒక డైలాగ్ గూడా. ఇది కూడా ఒక ఇంటెన్షన్ వైబ్ క్రియేట్ చేసింది. ఆ ట్రైలర్ తోటే ఈ సినిమాలో డెప్త్ ఎంత లోతుకి ఎళ్ళాలనేది కూడా క్రియేట్ చేసింది. ఓసారి ఎవరైతే చూడలేదు మళ్ళీ చెప్తాను. నేను మరింతగా సజెస్ట్ ఏ టీజర్ కూడా చెప్పలేదనమాట. బాగుంటే బాగుంది. బాలేదు బాలేదు అనే విధంగానే మాట్లాడుతుంటే, ఈ ట్రైలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్పినా గదా! ఇది ఒక కొత్త వైబ్ అన్నమాట. కొత్త కాన్సెప్ట్ వస్తున్న సినిమా అన్నమాట. ఏదైతే ఉందో గతంలో వచ్చిన 'బిచ్చగాడు' వాళ్ళిద్దరు సేమ్ మళ్ళీ చెప్తున్నా. వాళ్ళిద్దరు మళ్ళీ తీస్తున్న మూవీ 'వంద దేవుళ్ళు'. ఇందులో మ్యూజిక్ గాని పర్లేదు బానే ఉంది. డైరెక్షన్ మళ్ళీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్ది గాదు. అవ్వాలని అనుకుంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మనం వాటికి ఎంకరేజ్ చేయాలా? ఏమో కాన్సెప్ట్ ఏముంటదో కదా! జూన్ 19 తారీఖు మరో 10 రోజులు మాత్రమే ఉంది. మీతో పాటు నేను కూడా ఏదో వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నాతో పాటు మిగతా కూడా చూసి మీరు ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. ఈ వీడియో ఇంతకుముందు మరి ఇంకొకటి బాయ్.